Hi guys, welcome to our channel. In this video, we are discussing about favorite place అనే సెక్షన్ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. మన ప్రీవియస్ వీడియోలో కోడింగ్ ప్రాక్టీస్ సంబంధించిన 2 కోడింగ్ ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి చార్ట్ పేజ్ అనే ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత కోడింగ్ కవర్ పేజ్ అనే ఇంకో వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది ఎవరైనా ప్రాక్టీస్ చేయకుంటే తప్పకుండా అది చేసి ఈ వీడియోకి అయితే రండి. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే అంతకుముందుకు ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే లేఅవుట్స్ అంటే ఏంది, మనం వెబ్ పేజీ ఏ విధంగా ఉండాలని ఒక బ్లూ ప్రింట్ లాగా అని తెలుసుకున్నాం అనమాట. లేఅవుట్స్ అంటే ఆ లేఅవుట్స్ని మనం కోడ్ లాగా రాయాలంటే ఒక 2 మెథడ్స్ ఉన్నాయైతే చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ అలాగే గ్రిడ్ లేఅవుట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫ్లెక్స్ బాక్స్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయని అయితే చెప్పుకోవడం జరిగింది. అందులో మనం ముందుగా ఫ్లెక్స్ కంటైనర్, మనం ఏదైనా ఎలిమెంట్స్ని మనం ఏ డైరెక్షన్లో అయినా మూవ్ చేయాలనుకుంటే మనం ముందుగా ఆ కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్ లాగా మార్చుకోవాలన్నమాట. మార్చుకున్న తర్వాత దానికి ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చి దాని తర్వాత జస్టిఫై కంటెంట్ ఎక్కడ మూవ్ కావాలని చెప్పాలన్నమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి బూట్స్ట్రాప్ స్నిప్పెట్స్ అనేవి మన కోడ్లో యూజ్ చేసుకోనికి ఫ్లెక్స్ బాక్స్ క్లాస్ నేమ్స్ అనేవి యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ కార్డ్ని అయితే కిందికి మూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఫేవరెట్ ప్లేస్ సెక్షన్. ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటామంటే HTML ఇమేజ్, మనం ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేయాలనేది, అలాగే బాక్స్ ప్రాపర్టీస్లో మనం మార్జిన్ గురించి అయితే చెప్పుకుంటాం అనమాట. ప్రీవియస్గా మనం హైట్ విడ్త్, బాక్స్ ప్రాపర్టీస్ వచ్చి హైట్, విడ్త్, ప్యాడింగ్ అలాగే బార్డర్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో మార్జిన్ గురించి అయితే చెప్పుకుంటాం. మనం ఏమైంది మెయిన్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకుంటూ మనం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటూ వెళ్తాం అనుకున్నాం కదా. ఇది టూరిజం అనే వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. మనం పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. వెబ్సైట్లో స్టార్టింగ్లో కనిపించేది అయితే మనం ఆ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ అనే ఈ వెబ్ పేజ్ అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఇది ఒక వీడియోలో కంప్లీట్ చేస్తాం కాబట్టి మనకి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఓకేనా, దీని తర్వాత మనం కమింగ్ వీడియోలో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అది మనం నెక్స్ట్ సెక్షన్లో అయితే చూస్తాము. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని డెవలప్ చేయాలంటే ముందుగా మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంది, ఒక మంచి డెవలపర్ ఏం చేస్తారంటే ముందుగా దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఏ విధంగా అంటే ముందుగా దాని లేఅవుట్ ఏందో చూడాలి. లేఅవుట్ అంటే దాని బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉందనేది చూసుకొని దాని తర్వాత కోడ్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. కానీ ముందుగా లేఅవుట్ చూసుకున్నట్టయితే ముందుగా మనకి ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ అనే హెడ్డింగ్ అయితే ఉంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ టెక్స్ట్ కంటైనర్ ఒకటి, దాని తర్వాత రైట్ సైడ్లో మనకి ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. సేమ్ మనం ఇది ఒకటి డెవలప్ చేసి మనం ఈ అన్నిటిని అయితే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి మొత్తం సేమ్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ చేంజెస్ వచ్చేసి హెడ్డింగ్ అలాగే ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ముందుగా పార్ట్స్ లాగా ఏ విధంగా డివైడ్ చేయాలంటే మనం ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దాని తర్వాత హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ అనమాట. దాని తర్వాత కార్డ్ అనే కంటైనర్, మిగతాది ఇది బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒక కార్డుని తీసుకున్నట్టయితే మనకి ఒక కార్డులో ఏముంది, హెడ్డింగ్ అనేది ఒకటి ఉంది, పారాగ్రాఫ్ అనేది ఇంకోటి ఉంది. ఇది మొత్తాన్ని నేను టెక్స్ట్ కంటైనర్ లాగా అయితే కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, ఈ హెడ్డింగ్ని పారాగ్రాఫ్ని మొత్తం నేను టెక్స్ట్ కంటైనర్ లాగా అయితే కన్సిడర్ చేస్తున్నాను. దాని తర్వాత మనకి రైట్ సైడ్లో ఇమేజ్ని అయితే యాడ్ చేయాలన్నమాట. రైట్ సైడ్లో మనకి ఒక కార్డులో 2 పార్ట్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం మనం ఎంత దాన్ని ఒక కంటైనర్లో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ టెక్స్ట్ కంటైనర్ని, ఈ ఇమేజ్ని ఇంకో కంటైనర్లో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆ కంటైనర్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కంటైనర్. మీకు కోడ్ చూస్తే మీకైతే అర్థమవుతుంది. మనం కొంచెం ఫాస్ట్గానే చెప్పుకుంటూ వెళ్దాము, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు తప్పకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ముందుగా మీకు తెలిసింది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏ విధంగా యాడ్ చేయాలో. ముందుగా మనం పార్ట్ 1 వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఏ విధంగా మనం ముందుగా ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సెలెక్టర్ నేమ్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో సిఎస్ఎస్ ఏం రాసాం, సిఎస్ఎస్ రూల్ సెట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి యూఆర్ఎల్ ఇచ్చి అందులో ఆ యూఆర్ఎల్ లింక్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓకేనా, అలాగే
హైట్ అనేది 100 VH ఇస్తున్నాం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది కవర్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇమేజ్ అనేది రిపీట్ కాకుండా ఉండనీకి కవర్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ మనకు తెలిసిందే కాబట్టి కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం హెడ్డింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది సక్సెస్‌ఫుల్‌గా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ అనే హెడ్డింగ్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం div క్లాస్ ఫేవరెట్ ప్లేస్ బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ లోపట కంటైనర్ క్రియేట్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లోపలనే మనం ఆ హెడ్డింగ్ ఇచ్చేది. చూడండి ఒకసారి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన మనం అయితే హెడ్డింగ్ అనేది ఉంది. కాబట్టి ఆ కంటైనర్ లోపలనే హెడ్డింగ్ అనే ట్యాగ్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని స్టైల్ చేయడానికి డాట్ ఫేవరెట్ ప్లేస్ హెడ్డింగ్ అని తీసుకొని దాని కలర్ అనేది వైట్ ఇచ్చామన్నమాట. వైట్ ఫేవరెట్ సైజ్ అనేది 28 పిక్స్. అలాగే ఫాంట్ ఫ్యామిలీ రోబోటో ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్. మీకు ఈ నోట్స్ అంతా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు తప్పకుండా ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో ఇప్పటివరకు ఏమేమి చూసామో ఒకసారి మనం విజువల్ స్టూడియోలో రన్ చేసి అయితే చూద్దాం. ముందుగా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసి దాని తర్వాత దాని ఎడిటింగ్ అయితే యాడ్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసిన కోడ్ కవర్ పేజ్ అనే కోడ్ అనమాట. ఓకేనా? మీరు అలాంటి చేయకుంటే ముందుగా ప్రాక్టీస్ చేసి ఆ వీడియోని చూసి ప్రాక్టీస్ చేసి ఈ వీడియోకి అయితే రండి. ఈ వీడియో నోట్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అనమాట ఇది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ట్యాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లింక్స్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. ప్రీవియస్‌గా ఉన్న మన కోడింగ్ కవర్ పేజ్ అని తీసేస్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగా ఫేవరెట్ ప్లేస్ సెక్షన్స్ అనే ఇంకో కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం విజువల్ స్టూడియో ఓపెన్ చేసి HTML ఫైల్ని అయితే క్రియేట్ చేయండి. HTML ఫైల్ నేమ్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ సెక్షన్స్ ఫైల్ నేమ్ అయితే ఇప్పుడు నేను HTML ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. అలాగే ఇప్పుడు CSS ఫైల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను సేమ్ నేమ్ తోటి. ఓకేనా? ఇప్పుడు మనం HTML అలాగే CSS ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు HTML బాడీ కోసం Shift1 ప్రెస్ చేసి ఎంటర్ వచ్చినట్టయితే మనకి HTML బాడీ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ముందుగా అనుకున్నట్టు బ్యాక్‌గ్రౌండ్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాము. div అనే కంటైనర్ క్రియేట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ క్లాస్ నేమ్ సెలెక్టర్ ఏమి ఇద్దాం అనుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ ఫేవరెట్ ప్లేస్ BG కంటైనర్ అనేది ఇద్దాము. ఓకేనా? ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ సెలెక్ట్ నేమ్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ BG కంటైనర్ అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు ఇది కాపీ చేసుకొని మనం ఇప్పుడు దాన్ని టూల్ సెట్ అయితే రాద్దాం. CSSలో డాట్ పెట్టి Ctrl+V యాడ్ చేసి ఫ్రాన్సిస్ ఓపెన్ పవర్ పేజ్ ఓపెన్ క్లోజ్ చేసి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇద్దాం. మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ URL ఫ్రాన్సిస్ ఓపెన్ క్లోజ్ అందులో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లింక్ అయితే ఇద్దాము. ఇమేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది కనపడదు అనమాట. ఎందుకంటే మనం ఏ కాంటెంట్ ఇవ్వలే కాబట్టి మనకి ఎంప్టీగా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం హైట్ ఇద్దాము. హైట్ ఇస్తే మనకి ఆ ఇమేజ్ అనేది కనపడుతుంది అనమాట. హైట్ వచ్చేసి 100 VH ఇద్దాము. హైట్ వచ్చేసి మనం 100 రిపోర్ట్ హైట్ అయితే ఇద్దాము. ఇప్పుడు మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే HTMLని అలాగనే CSSని లింక్ చేయాలన్నమాట. ఓకేనా? లింక్ rel is equal to style sheet href is equal to డబుల్ కొటేషన్లో CSS ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఓకేనా? // ఇచ్చి ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం అలాగే CDN లింక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ CDN లింక్స్ వల్ల మనకి బూట్‌స్ట్రాప్‌ని కోర్స్ స్నిప్పెట్‌ని మనం డైరెక్ట్గా వాడి క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం వాటి స్టైల్స్ని అయితే మన HTMLకి అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఈ CDN లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్ పార్ట్లో ఆ CDN లింక్స్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను CDN లింక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? CDN లింక్స్ అనేవి హెడ్డింగ్ పార్ట్లో హెడర్ పార్ట్లో అయితే యాడ్ చేయాలి.
దీని తర్వాత మనం ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రావడం జరిగింది, కానీ కరెక్ట్గా అయితే రాలేదన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇమేజ్ కరెక్ట్గా ఫిక్స్ కానికి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చినట్టయితే, సైజ్ కవర్ ఇచ్చినట్టయితే మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట, కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట ఆ బ్రౌజర్కి. ఓకేనా, ఆ ఇమేజ్ అనేది రిపీట్ కాకుండా ఉంటుందన్నమాట. దీని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ చేసాము. ఇప్పుడు మనం హెడ్డింగ్ అయితే ఇద్దాం అనమాట. ఫేవరెట్ ప్లేస్ సెక్షన్స్ అని హెడ్డింగ్ H1 ట్యాగ్ యూజ్ చేసుకొని ఫేవరెట్ ప్లేస్ సెక్షన్స్ అనే హెడ్డింగ్ అయితే యాడ్ చేద్దాము. ఫేవరెట్ ప్లేస్ సెక్షన్స్ అనే హెడ్డింగ్ అయితే ఇచ్చాను అనమాట. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్ని అయితే స్టైల్ చేయాలి. ఓకేనా, స్టైల్ చేయడానికి మనం ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్ని స్టైల్ చేయడానికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరెట్ ప్లేస్ హెడ్డింగ్ అని అయితే ఇస్తున్నాను. ఇక్కడ సెలెక్టర్ నేమ్ వచ్చేసి ఫేవరెట్ ప్లేస్ హెడ్డింగ్ అనే సెలెక్టర్ నేమ్ ఇచ్చి ఇప్పుడు నేను ఒక రూల్ సెట్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఆ నేమ్ తోటి. ఓకేనా, నేను హెడ్డింగ్ స్టైల్ చేయడానికి ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేశాను. దీని తర్వాత దాంట్లో మనం దానికి కలర్ అయితే యాడ్ చేద్దాము. మనకి వైట్ కలర్లో ఉంది కదా హెడ్డింగ్. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఎక్స్ కోడ్ ఏంది మనకి 6 ఎఫ్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, మనకి కలర్ అయితే చేంజ్ చేసాము. దాని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో. మనకి కొన్ని బ్రౌజర్లో ఫాంట్ ఫ్యామిలీ అనేది బై డిఫాల్ట్గా వర్క్ కాదు కాబట్టి మీకు ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు తప్పకుండా CSS రాసే ముందు ఖచ్చితంగా ఆ లింక్ని అయితే మీ CSS ఫైల్ని అయితే యాడ్ చేయండి అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ అనేది మీరు తప్పకుండా యాడ్ చేయండి. ఇప్పుడు కలర్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోట్ అని ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది చేంజ్ అయింది. దాని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 28 పిక్సెల్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ 28 పిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫాంట్ వెయిట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ వెయిట్ అనేది మనకి కొంచెం తిక్కువగా కనపడడానికి బోల్డ్ అని ఇస్తున్నాను. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది ఇస్తున్నాను. మనకి కొంచెం తిక్కుగా అయితే కనపడడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలాగే హెడ్డింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంది, ఈ హెడ్డింగ్ పార్ట్ అనేది ఇప్పుడు మనకి ఒకసారి స్లైడ్స్లో అయితే చూద్దాము. ఇప్పుడు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది కదా. కానీ యాక్చువల్గా మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంది, ఈ హెడ్డింగ్ పార్ట్ అనేది స్పేస్ పైన స్పేస్, మనకి సైడ్లో అయితే స్పేస్ ఉండాలన్నమాట. ఇప్పుడు బార్డర్కి అలాగే కాంటెంట్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఏం యూజ్ చేయాలి, ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తే మనకి దాని చుట్టూ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలా వచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఇప్పుడైతే మనం కోడ్ ప్లేగ్రౌండ్లో ఒకసారి విజువల్ స్టూడియోలో ప్యాడింగ్ అయితే యాడ్ చేద్దాము. మనం దీనికి ప్యాడింగ్ అని ఇచ్చినట్టయితే ప్యాడింగ్ వచ్చేసి ఒక 24 పిక్స్ అని ఇచ్చినట్టయితే మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది చూసారు కదా. ఇప్పుడు మనకి స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, పైన అలాగే లెఫ్ట్ సైడ్ బాటమ్ అన్ని సైడ్స్ మనకి 24 పిక్స్ అనే స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేద్దాం, మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలాగే హెడ్డింగ్ ఏది ఇచ్చాం, ఇప్పుడు కార్డ్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ కార్డ్ని క్రియేట్ చేయడానికి మనం ముందుగా దీని పార్ట్స్ ఏమో ఉన్నాయి. టెక్స్ట్ కంటైనర్ అనే ఇది ఒక పార్ట్, అలాగే ఇమేజ్ అనేది ఇంకొక పార్ట్ అనమాట. అది మొత్తం ఒక కంటైనర్ లోపల ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి దీని లేఅవుట్ చూసినట్టయితే ముందుగా ఇది ఒక కంటైనర్, టెక్స్ట్ కంటైనర్, ఇది ఒక ఇమేజ్, అలాగే ఈ రెండు మొత్తం ఒక కంటైనర్లో అయితే ఉండడం జరిగింది. ఈ రెండు మళ్ళీ ఇంకో కంటైనర్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా,
ఇక్కడ కోడ్ చూసినట్టయితే మనకి ఫేవరెట్ ప్లేస్ బ్యాక్గ్రౌండ్, ఇది మన బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇది మనం ఫేవరెట్ ప్లేస్ హెడ్డింగ్ ఇది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ కార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. వైట్ కలర్ కార్డ్ని క్రియేట్ చేయడానికి దాని ఒక నేమ్ ఏమని ఇస్తున్నాం, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్ అనే నేమ్ ఇచ్చి దాన్ని అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. దానికి ఇప్పుడు కార్డుకి ఏ కలర్ ఉంది, వైట్ కలర్. అలాగే రేడియస్ 8 పిక్స్, ఇది బార్డర్ రేడియస్ వచ్చేసి 8 పిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రేడియస్ ఇవ్వడం వల్ల మనకి ఈ కర్వ్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కార్డ్ అయితే క్రియేట్ చేసాం. ఈ వైట్ కలర్ కార్డ్ అయితే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసాం. బ్యాక్గ్రౌండ్ కార్డ్ అయితే క్రియేట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక టెక్స్ట్, ఈ టెక్స్ట్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇది ఈ కంటైనర్ లోపల మనం హెడ్డింగ్ పార్ట్ అయితే ఇచ్చి దాన్ని అయితే ఫేవరెట్ ప్లేస్ కార్డ్ హెడ్డింగ్ అని అయితే దీంతో అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ తాజ్మహల్ ఈ హెడ్డింగ్ని ఈ సెలెక్టర్ నేమ్తో స్టైల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మనం ఇప్పుడైతే అర్థం చేసుకోండి. మనం మళ్ళీ విజువల్ స్టూడియో అయితే కోడ్ అయితే చేద్దాము. దీని తర్వాత పారాగ్రాఫ్ క్రియేట్ చేసి పారాగ్రాఫ్ని కూడా మనం ఫేవరెట్ ప్లేస్ కార్డ్ డిస్క్రిప్షన్ అనే సెలెక్టర్ నేమ్ తోటి దాన్ని అయితే స్టైల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలా చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసినవన్నీ ఒకసారి మన విజువల్ స్టూడియోలో అయితే రన్ చేసి చూద్దాం. మనం ముందుగా ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఒక కార్డ్ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ కార్డుకి మనం ఏమైనా నేమ్ పెడతాం, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్ అయితే ఇద్దాము. ఇప్పుడు నేను ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒక కార్డ్ని క్రియేట్ చేయడానికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కార్డ్. ఓకేనా. ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్ అని ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేశాను. దీన్ని నేను ఇప్పుడు రూల్ సెట్ అయితే రాస్తున్నాను. డాట్ వి కార్డ్ కంటైనర్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ అనమాట. దీని తర్వాత మనకి బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 8 పిక్స్ అయితే ఇస్తున్నాను మనకి కరువులోకి రానికి. ఇప్పుడు మనం దాంట్లో ఏం టెక్స్ట్ చేయలేదు కాబట్టి మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తలేదు, ఆ కార్డ్ అనేది కనిపించలేదు. ఇప్పుడు దీంట్లో నేను హెడ్డింగ్ టెక్స్ట్ కోసం నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సబ్ కంటైనర్ చూసాం కదా మన లేఅవుట్స్లో, డివ్ అని ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అందులో నేను హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను. H1 ఇచ్చి మనం తాజ్మహల్ అనేది ఇద్దాము. ఓకేనా. ఇప్పుడు చూశారు కదా మనకి ఆ కార్డ్ అనేది కనిపిస్తుంది, వైట్ కలర్ కార్డు. అలాగే ఇప్పుడు మనం ఈ తాజ్మహల్ని మనం స్టైల్ అయితే చేద్దాము. దానికోసం నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం నేమ్ ఏమైనా ఇద్దాం, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ హెడ్డింగ్ అనేది ఇద్దాం మనం. ఓకేనా. దాని రిలేటెడ్గా అయితే నేమ్ ఇద్దాం. ఇప్పుడు అలా మనం డీబగ్గింగ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడైతే చేంజ్ చేస్తున్నాను. ఫేవరెట్ ప్లేస్ కార్డ్ హెడ్డింగ్ కంటైనర్ తీసేసి హెడ్డింగ్ అనేది పెడదాము. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని కూడా ఒక రూల్ సెట్ అయితే రాస్తున్నాను. డాట్ రోల్ ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది ఉండాలి. సెలెక్టర్ నేమ్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇవ్వండి, ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇప్పుడు మనం కలర్ అనేది యాడ్ చేద్దాము. ఈ కలర్ అనేది దీనికి సంబంధించిన ఎక్సెల్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రీవియస్గా మన కార్డులో చూసినట్టయితే కార్డులో ఏమనుంది, 0F0E46 అనేది ఉండడం జరిగింది. మనకి ఇది కూడా కొంచెం రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లాగా అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోట్ అనేది ఇద్దాము. ఇక్కడ సెమీకాలన్ అయితే క్లోజ్ చేయాలి. ఫాంట్
ఫ్యామిలీ. ఇందులో మనం డబుల్ కొటేషన్లో రోబోటో, ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ అనేది రోబోటో అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ సైజ్ అనేది ఒక 23 పిక్స్ అయితే ఇద్దాము. 23 పిక్స్, ఓకేనా. దీని తర్వాత ఫాంట్ వెయిట్ కూడా మనకి కొంచెం బోల్డ్గా కనపడడానికి బోల్డ్ అనేది తెద్దాము. ఫాంట్ వెయిట్ బోల్డ్, ఓకేనా. ఫాంట్ వెయిట్ కూడా బోల్డ్ అనేది ఇచ్చాము. ఇప్పుడు మనం టెక్స్ట్ హెడ్డింగ్ అయితే స్టైల్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం పారాగ్రాఫ్ అయితే ఇద్దాము. ఇందులోనే మనకి పారాగ్రాఫ్ అయితే ఉందన్నమాట. నేను పారాగ్రాఫ్ టెక్స్ట్ అయితే డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ని అయితే స్టైల్ చేయాలన్నమాట. దానికోసం నేను దానికి కూడా ఒక నేమ్ ఇవ్వాలి కదా. సెలెక్టర్ నేమ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరెట్ ప్లేస్ కార్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. ఫేవరెట్ ప్లేస్ కార్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. మీరు దాని తగ్గట్టుగా నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక రూల్ సెట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. రూల్వి ఇప్పుడు మనం ఏం చేద్దాం, కలర్. దీన్ని కూడా కలర్ అయితే యాడ్ చేద్దాము. కలర్ అనేది మీకు పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. #6C6B70 అని అయితే ఉందన్నమాట దాని ఎక్స్ కోడ్. దాన్ని కొంచెం గ్రే కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ కూడా మనం రోబోటో అనేది ఇద్దాము. ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ మనం అన్ని టెక్స్ట్కి అయితే మనం రోబోటో అనేది ఇవ్వడం జరుగుతుంది. రోబోటో, ఓకేనా. దీని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 13 పిక్స్ అయితే ఇద్దాము. పారాగ్రాఫ్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంటే బెస్ట్, ఓకేనా. ఇప్పుడు మనకి ఏమేమి చేసాం, ఒక కార్డ్ క్రియేట్ చేసి హెడ్డింగ్ పెట్టి పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత ఒకసారి మనం స్లైడ్స్ని అయితే చూద్దాము. ఇప్పుడు మనం అనుకున్న అవుట్పుట్ అయితే రావడం జరిగింది, ఓకేనా. దీని తర్వాత మనం స్పేసింగ్, మన కార్డ్కి బయట స్పేసింగ్ అయితే ఉందన్నమాట. మన లేఅవుట్ చూసినట్టయితే మనకి టెక్స్ట్ అలాగే ఇమేజ్ ఉండి దాని బయట అవుట్ సైడ్ ఈ బార్డర్కి అవతల స్పేసింగ్ అయితే ఉండడం జరిగింది. దానికోసం మనం ఏం చేస్తాం, ప్యాడింగ్, ఓకేనా. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది మన కంటైనర్ కార్డ్, ఇది మనం ఇంకో కంటైనర్ సబ్ కంటైనర్. మనకి ఈ బార్డర్కి ఆ బార్డర్ మధ్యలో ఇది కాంటెంట్ లాగా తీసుకుంటే, అది బార్డర్ లాగా తీసుకుంటే కాంటెంట్కి బార్డర్కి మధ్యలో ప్యాడింగ్ స్పేస్ రావాలంటే ప్యాడింగ్ చేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఫేవరెట్ ప్లేస్ కంటైనర్ దానికి మనం ప్యాడింగ్ 16 పిక్స్ అని ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే నీట్గా అయితే కనపడడం జరుగుతుంది. సరే, మనం విజువల్ స్టూడియోలో అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మన సిఎస్ఎస్లో ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్, ఓకేనా. ఇప్పుడు ఇది కంటైనర్ అనమాట, వైట్ కలర్ కార్డ్కి మనం ప్యాడింగ్ అనేది ఇద్దాము. ప్యాడింగ్ వచ్చేసి ఒక 16 పిక్స్ అయితే ఇద్దాము. ఇప్పుడు మనకి ఐ ఇమేజ్ అనేది క్లియర్ కనిపిస్తుంది. మనం ప్యాడింగ్ అయితే యాడ్ చేసాం అనమాట. దీని తర్వాత మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మీరు కూడా మీ ఓన్గా ట్రై చేయండి అనమాట. మన కోడింగ్ ప్లే గ్రౌండ్ అంటే మన విజువల్ స్టూడియో ఉంది కదా, VS కోడ్లో మీరు ఖచ్చితంగా మీ ఓన్గా ఇప్పుడు మనం ఇంతవరకు చేసాం కదా, ఇంతవరకు వీడియోని ఆపేసి మీరు కూడా ఇంతవరకు ట్రై చేసి మళ్ళీ వీడియోకి అయితే రండి అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఈ ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం మనకి HTML ట్యాగ్ నేమ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇమేజ్ని మల్టిపుల్ వేస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ని ఏ విధంగా, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎప్పుడు యాడ్ చేయాలంటే, మనకి ఆ ఇమేజ్ మీద
మనం ఆ ఇమేజ్ మీద ఏమైనా కంటెంట్ రాసుకుంటూ వెళ్ళాలంటేనేమో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇమేజ్ ట్యాగ్ అయితే వాడాలన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అయితే వాడాలి. మనం ఈ వేరే ఆ ఇమేజ్ మీద ఎలాంటి HTML ట్యాగ్స్ రాయొద్దు అనుకుంటే మనం ఈ వేరే ట్యాగ్ అయితే వాడాలన్నమాట. ఇప్పుడు ఆ ట్యాగ్ గురించి చెప్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలంటేనేమో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఏమైనా ఇంకా HTML ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటేనేమో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అయితే వాడాలి. ఓకేనా? ఆ ట్యాగ్ అయితే వాడాలి. మనం ఈ ఇమేజ్ మీద ఎలాంటి HTML ట్యాగ్స్ ఉండొద్దు అనుకుంటేనేమో ఇలాంటి ఈ ఇమేజ్ ట్యాగ్ అయితే వాడాలన్నమాట. ఓకేనా? యాంగులర్ బేస్డ్ IMG SRC అనేది ఒక అట్రిబ్యూట్ నేము. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఇందులో URL ఇచ్చి అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చి ఫార్వర్డ్ క్లాస్ క్లోజ్ యాంగులర్ బ్రేస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి ఈ ట్యాగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మన HTML ట్యాగ్ అంటే ఏమని మాట్లాడుకున్నాం? నార్మల్ HTML ట్యాగ్ అనేది 3 ట్యాగ్స్ కూడా ఉంటుంది కదా. స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. కానీ ఇక్కడ ఒక స్టార్టింగ్ ట్యాగ్నే ఉండి ఫార్వర్డ్ స్టార్ తోటి ఎండ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే వైడ్ ఎలిమెంట్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? వీటిని మనం వైడ్ ఎలిమెంట్స్ అయితే పిలవడం జరుగుతుంది. వైడ్ ఎలిమెంట్స్కి ఓన్లీ ఎండింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి నార్మల్ ట్యాగ్స్ అయితేనేమో స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. అలాగే వైడ్ అయితేనేమో ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ ఉండి ఫార్వర్డ్ స్టార్ తోటి అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏ విధంగా ఇమేజ్ యాడ్ చేయాలంటే ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ ఈ కాంటెంట్ కింద టెక్స్ట్ కంటెంట్ అయితే క్రియేట్ చేసాం కదా, దాని కింద మనం ఇమేజ్ లింక్ అయితే ఇవ్వాలన్నమాట. తాజ్మహల్ ఇమేజ్ అయితే ఇద్దాము. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మనకి వైడ్ ఎలిమెంట్స్కి ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఒకసారి ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ కంటైనర్ కింద ఇది కదా మన టెక్స్ట్ కంటైనర్ కింద ఆ ఇమేజ్ అయితే యాడ్ చేయాలన్నమాట. IMG ఇమేజ్ మీకు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. మీరు తప్పకుండా అర్థం కావట్లే అని మధ్యలో అయితే స్కిప్ చేయకండి, అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఓకేనా? SRC ఇప్పుడు మనం SRC అనేది ఒక అట్రిబ్యూట్. అందులో మనం ఫార్వర్డ్ స్లాష్ యాంగిల్ బేస్ క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క లింక్ అయితే యాడ్ చేద్దాము. ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమేజ్ లింక్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, మీకు రైట్ సైడ్లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి తాజ్మహల్ ఇమేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం స్లైడ్లో చూసినట్టు మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ మనకి ఇమేజ్ సైజ్ అనేది పెద్దగా ఉంది. ఇమేజ్ సైజ్ అనేది తగ్గియాలి. మనకి బాక్స్ ప్రాపర్టీస్ తెలుసు కదా, హైట్, విడ్త్ అనేది తక్కువ చేస్తాము. ఇక్కడ మీరు ఇంకొక ట్యాగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ట్యాగ్లో స్టార్టింగ్ ట్యాగ్లో మల్టిపుల్ అట్రిబ్యూట్ నేమ్స్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ అట్రిబ్యూట్ నేమ్స్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట విత్ స్పేస్ సపరేట్ తోటి. ఓకేనా? ఒక క్లాస్లో ఎలా మల్టిపుల్ నేమ్స్ అయితే ఇస్తాము, ఒక స్టార్టింగ్ ట్యాగ్లో మనం మల్టిపుల్ అట్రిబ్యూట్ నేమ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట విత్ స్పేస్ సపరేట్ తోటి. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని స్టైల్ చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే హైట్ విడ్త్ తగ్గిద్దాం అనుకుంటాం. ఇది మనం SRC సెలెక్టర్, అలాగే URL తర్వాత స్పేస్ ఇచ్చి క్లాస్ సెలెక్టర్ ఇచ్చి దాని ఒక అట్రిబ్యూట్ నేమ్ అంటే అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చి దాన్ని స్టైల్ చేద్దాం అనమాట. ఇప్పుడు CSSలో ఏమని రాద్దామంటే దానికి ఏమని ఇద్దాం, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ అనే ఇమేజ్ అనే ఒక సెలెక్టర్ అయితే ఇద్దాం. నేమ్ ఇచ్చి మనం దానికి రూల్స్ అయితే రాస్తాం. విడ్త్ 80 పిక్స్, అలాగే హైట్ 100 పిక్స్ ఇచ్చినట్టయితే మనకి ఇమేజ్ సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది కూడా మనం ఒకసారి VS కోడ్లో అయితే రన్ చేద్దాము. ఇప్పుడు మనం ఇమేజ్ అయితే యాడ్ చేసాం కదా, ఈ ఇమేజ్కి ఎండింగ్లో ఇది ఒక సెలెక్టర్, ఇంకో సెలెక్టర్ అయితే స్పేస్ సపరేట్ తోటి ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసాను, క్లాస్ అనే సెలెక్టర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చి డబుల్ కోటేషన్ మధ్యలో మనం ఆ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సెలెక్టర్ నేమ్ ఏమని పెడదాం అనుకున్నాం, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ ఇమేజ్ అనేది ఇద్దాం అనుకున్నాం. ఫేవరెట్ ప్లేస్ కార్డ్, ఇక్కడ ఇమేజ్. దీన్ని కాపీ చేసుకొని మనం దీన్ని అయితే ఒక రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. దీని మీద ఇక్కడ CSS ఓపెన్ చేసి ఎంటర్ అయితే డాట్ ఇచ్చి Ctrl V అయితే ప్రెస్ చేసి ఇక్కడ ఇప్పుడు మనం విడ్త్
విడ్త్ ఒక 80 పిక్స్ ఇద్దాం అనుకున్నాం కదా, ఒక 80 పిక్స్ చూసారు కదా, విడ్త్ అయితే తగ్గడం జరిగింది. అలాగే మనం హైట్ కూడా ఇద్దాము, హైట్ ఒక 100 పిక్స్ అయితే ఇద్దాము, హైట్ ఒక 100 పిక్స్. ఇప్పుడు మనకి ఒక చిన్నగా అయితే సైజ్ అయితే రావడం జరిగింది, ఇమేజ్ సైజ్ అయితే తగ్గడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, మనకి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పటివరకు నేర్చుకుని మీరు కూడా విజువల్ స్టూడియో ట్రై చేసి ఆ తర్వాత మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అట్లయితే మనకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది, మీకు కూడా కోడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీని తర్వాత మనకి కావాల్సిన అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి, ఆ ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్లో ఉండాలి. ఓకేనా, ఈ తాజ్మహల్ ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్లో ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఒకసారి లేఅవుట్ చూసినట్టయితే ఏ విధంగా ఉంది, కాంటెంట్, టెక్స్ట్ టెక్స్ట్ కంటైనర్, అలాగే ఇమేజ్. ఓకేనా, టెక్స్ట్ కంటైనర్, ఇమేజ్. కానీ ఇక్కడ మనకి ఇమేజ్ అనేది కింద ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని రైట్ సైడ్ మూవ్ చేయడానికి మనం ప్రీవియస్గానే మనం బూట్స్ట్రాప్ నేమ్స్ అయితే యూజ్ చేసుకొని టెక్స్ట్ అంటే ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఫ్లెక్స్ ఐటమ్స్ని మనం దాని యొక్క డైరెక్షన్స్ని చేంజ్ చేయొచ్చు అని అయితే మాట్లాడుకోవడం జరిగింది. 3 స్టెప్లో అయితే మనం ఇమేజ్ని అయితే మనకు కావాల్సిన ప్లేస్కి కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ముందుగా మనం ఐటమ్స్ ఫ్లెక్స్ ఐటమ్స్ని, ఒక ఐటమ్స్ని ఏ అయితే HTML ఎలిమెంట్స్ని మనం మూవ్ చేద్దాం అనుకుంటున్నామో, అరేంజ్ చేద్దాం అనుకుంటున్నామో దాని ముందుగా ఒక ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్లెక్స్ కంటైనర్ లాగా కన్సిడర్ చేసుకొని దానికి ఫ్లెక్స్ డైరెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్లెక్స్ రో వైజ్ లేదా కాలం వైజ్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన ప్లేస్ మూవ్ చేసుకోనికి జస్టిఫై కాంటెంట్ అనేది యూజ్ చేస్తామని అయితే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం ఈ ఫేవరెట్ ప్లేస్ కార్డ్ అనేది మనకి ఎందులో ఉంది, ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్లో ఉందన్నమాట. ఓకేనా, ఆ ఇమేజ్ అనేది ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్లో ఆ ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. దాన్ని మనం ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే అనుకున్నాం. దాని తర్వాత డైరెక్షన్ అయితే ఇవ్వాలి, ఫ్లెక్స్ రో వైజ్. మనకి ఆ ఇమేజ్ అనేది రో వైజ్ ఉండాలి. ఆ ఫ్లెక్స్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఈ తాజ్మహల్ పారాగ్రాఫ్ ఇదంతా ఒకటి డివ్ కంటైనర్ అంతా ఒక కాంటెంట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక కాంటెంట్, ఇది కాంటెంట్. వీటిని మనం ఫ్లెక్స్ ఐటమ్స్ అని అయితే అంటమనేది చెప్పుకోవడం జరిగింది. ఈ ఐటమ్స్ అనేవి మనకి ఇప్పుడు రో వైజ్ కావాలి కాబట్టి మనకి ఫ్లెక్స్ ఐవెన్ రో అని ఇచ్చినప్పుడు ఈ కాంటెంట్ ఒక సైడ్ ఉంటుంది, ఇమేజ్ అనేది రైట్ సైడ్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం సరే మనం విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేసి అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఫ్లెక్స్ ప్లేస్ కార్డ్ కంటైనర్, ఇది ఏ కార్డ్ అంటే ఈ వైట్ కార్డ్. ఓకేనా, ఇది ఈ కాంటెంట్ అనమాట, ఈ వైట్ కలర్లో కనిపించే కాంటెంట్ కంటైనర్. ఓకేనా, దీన్ని మనం ఏమనుకున్నాం, ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే మార్చుతున్నాను. ఈ ఫ్లెక్స్, దీన్ని మనం ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే మార్చడం జరిగింది. మార్చి నేను డైరెక్షన్ అయితే ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ మారింది కానీ ఇవ్వకుండా వదిలేదు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్గా కొన్నిసార్లు చేంజ్ అయితే కాదు, బేస్డ్ ఆన్ టెక్స్ట్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డైరెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్లెక్స్ రో మళ్ళీ సైజ్ చేంజ్ అయినప్పుడు అది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఫ్లెక్స్ రో. ఓకేనా, ఈ రెండు అయితే మనం ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక కార్డన్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయడం జరిగింది. మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే తెచ్చుకోవడం జరిగింది. దీని తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు చేసామో మళ్ళీ మీరు విజువల్ స్టూడియోకి వెళ్ళి కోడ్ అయితే ప్రాక్టీస్ చేసి మళ్ళీ రండి అనమాట. ఇప్పుడు మనకి మల్టిపుల్ కార్డ్స్ కావాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అన్నిటికీ మనం ఒక కార్డ్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం సేమ్ కాన్సెప్టే కదా. ఇదేమో టెక్స్ట్ కంటైనర్, అలాగే ఇమేజ్, టెక్స్ట్ కంటైనర్, ఇమేజ్. ఇది ఓన్లీ ఆ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, అలాగే ఇమేజ్ అయితే చేంజ్ కావడం జరిగింది. కానీ ఈ కార్డ్ డిజైన్ మాత్రం సేమ్ అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం కాపీ అయితే సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసినట్టయితే మనకి ఇవి కూడా రావడం జరుగుతుంది. సరే, మనం ఆ కోడ్ని కాపీ పేస్ట్ అయితే చేసుకుందాం. అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సరే, కాపీ పేస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి ఈ కార్డు కదా, కార్డు
కంటైనర్కి వెళ్ళి కాపీ చేసుకోండి, Ctrl+C. ఇప్పుడు నేను పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి ఇంకో కార్డ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, మొత్తం 4 కార్డ్స్. ఓకేనా, ఇక్కడ నేను 4 కార్డ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఆ ఇమేజెస్ అలాగే టెక్స్ట్ అయితే నేను డైరెక్ట్గా చేంజ్ చేస్తాను. ఆ టెక్స్ట్ ఇమేజెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను టెక్స్ట్, పారాగ్రాఫ్ అలాగే ఇమేజ్ అయితే అన్నీ చేంజ్ చేసి మీకైతే ఇచ్చాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అన్నీ చేంజ్ చేయడం మీకు చూపెట్టాలంటే ఇప్పుడు నేను ఏమేమి చేంజ్ చేశానంటే హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్, ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ చేంజ్ చేసాను అనమాట. మీకు ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మీరు డైరెక్ట్గా కోడ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు చూసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే స్పేసింగ్. ఇక్కడ మనకి ఇమేజెస్ చూసినట్టయితే మధ్యలో స్పేసింగ్, కార్డుకి మధ్యలో స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఈ స్పేసింగ్ ఏ విధంగా యాడ్ చేయాలంటే మనం మార్జిన్ అనే ఒక బాక్స్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం స్పేసింగ్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. మనకి బార్డర్ లోపల అలాగే కంటెంట్ బయట కావాలంటే ప్యాడింగ్, బార్డర్ బయట స్పేసింగ్ కావాలంటేనేమో 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ కావాలంటే మనకి మార్జిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ రానికి ఈ మార్జిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మార్జిన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే మన వైట్ కలర్ కార్డు క్రియేట్ చేసాం కదా, అది సెలెక్టర్, అందులో మనం మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేసినట్టే మార్జిన్ 15 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. 15 పిక్స్ అనేది స్పేస్ మనకి అండ్ 4 సైడ్స్లో 4 సైడ్లో మనకి ఆ స్పేస్ 15 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సరే, మనం ఈ మార్జిన్ అనేది యాడ్ చేద్దాం మన VS స్టూడియోలో. నేను ఇందులో ఫేవరెట్ ప్లేస్ కార్డ్ కంటైనర్లో మార్జిన్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. మార్జిన్ వచ్చేసి ఒక 15 పిక్స్ యాడ్ చేసి చూసారు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంది, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసినట్టయితే కిందికి వెళ్తుంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పోయిందనమాట. ఇక్కడ ఓకేనా, ఎందుకు పోయింది, మనం విపోర్ట్ హైట్ కంటే ఎక్కువ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాం అనమాట. దీన్ని ఓవర్కమ్ కానికి మనం ఈ హైట్ ప్రాపర్టీని అయితే తీసేయాలన్నమాట. ఈ హైట్ ప్రాపర్టీని అయితే తీసేస్తే మనకి అదైతే ప్రాబ్లం ఏం కాదనమాట. చూసారు కదా, మనకి ఎండింగ్ వరకు ఈ టెక్స్ట్ కార్డ్ ఎంత వరకు ఉందో అంతవరకు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంకా సైజ్ కొంచెం పెరగాలనుకున్నాం అనుకో, ఇక్కడ స్పేస్ ఉంది కదా, కింద కూడా స్పేసింగ్ రావాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ కంటైనర్కి మనం ప్యాడింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఓన్లీ స్పెసిఫిక్గా ఒక సైడే మనం ప్యాడింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఏ విధంగా అంటే ప్యాడింగ్ మనకి బాటంలో స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏమేమి ఇవ్వచ్చు అంటే ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్, ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఒకటే స్పేసింగ్ రావచ్చు అనమాట. అలాగే టాప్ స్పెసిఫిక్గా ఓన్లీ టాప్లో స్పేస్ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే బాటమ్, అలాగే రైట్. ఇప్పుడు మనకి బాటంలో కావాలి కాబట్టి బాటంలో ఒక 10 పిక్స్ అనే స్పేస్ ఇచ్చినట్టయితే మనకి కింద చూసారు కదా 10 పిక్స్ స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ 20 ఇచ్చారనుకోండి, 20 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్పేసింగ్ అయితే చేంజ్ చేసుకోవద్దు అనమాట, ఓన్లీ స్పెసిఫిక్ సైజులో. సేమ్ ప్యాడింగ్ ఎలాగో సేమ్ మార్జిన్ కూడా చేయొచ్చు అనమాట. మార్జిన్లో కూడా మనకి మార్జిన్ అంటే ఇప్పుడు అన్ని సైడ్స్లో అయితే మనకి స్పేస్ రావడం జరుగుతుంది. మార్జిన్ టాప్ అంటే ఓన్లీ టాప్లో అయితే స్పేస్ రావడం జరుగుతుంది. బాటమ్ ఉన్నప్పుడు బాటంలో, ఓన్లీ లెఫ్ట్ అంటే లెఫ్ట్లో, రైట్ అంటే రైట్లో మాత్రమే స్పేసింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మార్జిన్లో కూడా మనం డిఫరెంట్ వేలో స్టైలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్పేసింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ప్యాడింగ్లో అలాగే మార్జిన్లో. ఓకేనా, మనం సక్సెస్ఫుల్గా ఫేవరెట్ ప్లేస్ సెక్షన్ అనే మనం ఈ పేజ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, మనం ఈ వీడియోలో మనం మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ప్రాక్టీస్. నేను ఇంత చెప్పినా వేస్ట్ అనమాట మీరు ప్రాక్టీస్ చేయకుంటే.
మీరు ప్రాక్టీస్ చేయకుంటే మీరు ఈ వీడియో చూసి వేస్ట్ అనమాట. ఓకేనా? మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏదైనా కాన్సెప్ట్ అయినా కానీ వస్తుందన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే HTML ఇమేజ్ అనేది ఏ విధంగా పెట్టాలి, ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎందుకు, అలాగే ఈ ఇమేజ్ రెండింటి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే వైడ్ ఎలిమెంట్స్ వర్సెస్ నార్మల్ ఎలిమెంట్స్. వైడ్ ఎలిమెంట్ అంటే ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ ఉండి లోపల ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రొవైడింగ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఒక స్టార్టింగ్ ట్యాగ్లో మనం మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వచ్చు అనేది చెప్పుకోవడం జరిగింది. యూజింగ్ స్పేస్తో సపరేట్ చేస్తూ మనం అయితే అట్రిబ్యూట్స్ అయితే ఇవ్వచ్చు అనేది చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత CSS బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి మార్జిన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం నేర్చుకుంటామంటే మనం సేమ్ స్టార్టింగ్లో చెప్పాం కదా, నెక్స్ట్ సెక్షన్లో కూడా మనం ఇంకొక తాజ్మహల్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాని ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ వీడియో మనం దాని గురించి మనం నెక్స్ట్ సెక్షన్లో అయితే మాట్లాడుకుందాం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు మన కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. మన లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఇద్దరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.